జగద్గిరిగిట్టులోని గోవిందరాజుల స్వామి కోనేరుకు కొత్త కళ రాబోతోంది. కబ్జాకోరుల కబంధ హస్తాల్లో బందీ అయిన కోనేరుకు కొత్త కళను తీసుకొచ్చింది హైడ్రా. గతంలోనే కోనేరు కబ్జాకు గురైందని ఆలయ పూజారి నరహరి వేడుకుంటూ ఒక వీడియో చేయగా ఆ వార్తను హెచ్ఎంటీవీ ప్రసారం చేసింది. ఆలయ పూజారి నరహరి వేదన హెచ్ఎంటీవీ వార్తకు స్పందించిన హైడ్రా రంగంలోకి దిగి కోనేరు పరిరక్షణ చర్యలు చేపట్టింది. 26 ట్రక్కుల చెత్త వ్యర్థాలను తొలగించారు హైడ్రా సిబ్బంది. 1 ఎకరం వరకు ఉన్న కోనేరును ఆక్రమించి మట్టితో నింపి పార్కింగ్ కోసం అక్కడి వారు వినియోగించుకుంటున్నారు. అయితే ఇలా మొత్తం కోనేరునే కబ్జా చేయాలనుకునే ప్రయత్నాలను హైడ్రా చెక్ పెట్టింది. ఆ కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దీంతో స్థానికులతో పాటు ఆలయ భక్తులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కబ్జాలను నియంత్రించడంలో హైడ్రా చొరవను అభినందించారు. 22 ఏళ్ల తన పోరాటానికి ఈ రోజు ఫలితం దక్కిందని ఆలయ పూజారి సంతోషం వ్యక్తం చేశారు. ఇక కోనేరును చూడకుండానే జీవితం అంతమవుతుందేమోనని ఆందోళన చెందారని, ఇప్పుడు హైడ్రా రూపంలో ఆ భగవంతుడే కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకున్నారన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, కబ్జాలను తొలగించిన హైడ్రా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో దేవదేవతలు కొలువైన జగద్గిరిగుట్ట నగర ప్రజలందరికీ సుపరిచితం. ఇలాంటి చరిత్ర ఉన్న ఆలయ భూములను, కోనేరును కాపాడడం ఎంతో శుభపరిణామని పేర్కొన్నారు. హైడ్రా వాళ్ళ సిబ్బంది వాళ్ళు వచ్చి మొత్తం స్వామివారి సన్నిధిలో అప్పచెప్పుతాన్ని మాట ఇచ్చారు, చేస్తున్నారు. ఇది అందరికీ సంబంధించిన గుళ్ళకు, అందరి భక్తులకు సంబంధిస్తుంది. మరి ఆ సిబ్బందికి కోనేరు ఇవాళ శ్రీకారం చుట్టుకుంటుందంటే అందరూ రాజకీయ నాయకులు, భక్తులు, ఇక్కడున్న జగద్గిరి గుట్టలో మేమున్న మా ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఆ సారు ద్వారా శ్రీమన్నారాయణుడు అన్నట్టు వచ్చినట్టు వచ్చి రంగనాథ్ సార్ కాపాడడం అంటే మామూలు కాదు, అది మామూలు విషయం కాదు. మనిషి అనే దగ్గర చెడు ఉంటది కాబట్టి ఎన్ని విషగడియలు వచ్చినా కూడా ఆయన తట్టుకొని వచ్చి మొన్న మళ్ళా చేశారు. దాన్ని పక్కకు పోనీ సార్ ముందు పుష్కరాన్ని చూడండి అని చెప్తే ఆ మాట ప్రకారంగా శ్రీకారం చుట్టారు, చేస్తున్నారు. పుట్ట మీద శ్రీమన్నారాయణ కనీసము 18-19 గుళ్ళుంటవచ్చు. అప్పటి నుంచి లేదు, 25 ఏళ్ళ కోనేరు అనేది డిస్టర్బ్ అయి ఉన్నది. ఇది కబ్జా జరిగింది. కబ్జా జరుగుతూనే నేను అనుకోకుండా వీడియో ఛానల్ స్వామి వారి ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చి శ్రీమన్నారాయణ రంగనాథ్ సారే స్వయంగా వచ్చి సర్వే చేసి నా గురించి చేసి స్వామివారి సన్నిధిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దయతో పుష్కరాన్ని కాపాడుతున్నాడు, కాపాడిండు. ఇప్పుడు అది అందరికి సంబంధించినది కాబట్టి భక్తికి సంబంధించింది, అన్ని గుళ్లకు స్వామివారికి ఏర్పడుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం జగతిరుట గోవిందరాజస్వామి దేవాలయంలో ఉన్నాము. గోవిందరాజస్వామి దేవాలయం గత 25 సంవత్సరాలుగా భక్తులచే విశేష సేవలు అందించబడుతూ ఉంది. గోవిందరాజస్వామి దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో మరియు మన జగద్గిరిగుట్టలో చాలా దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయము, కనికా పరమేశ్వర, మరి ఇతర దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ భక్తులకు వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకునే ముందు ఒక కోనేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి మా నాన్నగారు హరిపురి నరహరి స్వామి గారు ఆలయ వ్యవస్థాపకులు పూజారిగా గత 25 సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నారు, కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎకరం ఉండే కోనేరు ఇప్పుడు దాదాపుగా మొత్తం మూసుకుపోయింది. భక్తులు కూడా వచ్చినప్పుడల్లా ఇంత మంచి పుణ్యక్షేత్రాల మధ్యలో ఒక కోనేరు ఉంటే బాగుంటుందని చెప్పని తపన ఉండేది. భక్తుల సహకారంతో ఈ విషయాన్ని మా నాన్నగారు నరహరిస్వామి గారు హైదరాబాద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ విషయమై సార్ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. కోనేరును కాపాడుతానని చెప్పారు. అదే విషయమై ఈరోజు హైడ్రా సిబ్బంది రంగనాథ్ సార్ గారి ఆదేశాల మీదుగా వచ్చి నరేష్ గారు సారు పర్యవేక్షణలో వచ్చి కోనేరుకి ఫెన్సింగ్ లాంటి కార్యక్రమము మరియు దాని పూడికతీత పని చేస్తూ ఉన్నారు. 25 సంవత్సరాలుగా భక్తుల యొక్క తపన ఏదైతే ఉందో, స్వామివారికి గోవిందరాజ స్వామికి ఒక పుష్కరం ఏర్పాటు చేయాలని ఏదైతే సంకల్పం ఉందో అది ఇప్పుడు నెరవేరుతూ ఉంది. గోవిందరాజస్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమము, జగద్గిరిగుట్టలో స్వామివారికి కావాల్సిన పుష్కరము 2 కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. భక్తులు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము దేవాలయం తరఫున మరియు జగద్గిరిగుట్ట గ్రామ ప్రజల తరఫున, భక్తుల తరఫున హైడ్రా రంగనాథ్ సార్ గారికి, హైడ్రాకు, మీడియా మిత్రులకు, జిహెచ్ఎంసీ మండల సిబ్బంది అందరికీ, పోలీస్ శాఖ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.